వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. అడుగుతున్న కామన్ ఎంప్లాయీకి రావాల్సిన రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, 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 రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే, 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 రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే. ప్రభుత్వం వండి వైఖరి, 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 ప్రభుత్వం వండి వైఖరి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత. దగ్గరికి వెళ్ళబోతా ఉన్నారంటే బేసిక్గా మీ డిమాండ్ గతం నుంచి కూడా ఒకటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వము ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దీన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇవాటికి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ మేము 1వ తారీఖు వరకు జీతాలు ఇస్తాము, ఇవాటి వరకు 6 డిఏలు మొత్తం పెండింగ్ డిఏలు మొత్తం ఇచ్చేస్తాము, రిటైర్డ్ అయిన పైసలు మేము ఇమ్మీడియట్గా నెల రోజుల్లోనే ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు ఇవ్వకుండా ఇప్పటికి 50 మంది మరణించిండ్రు. ఇవాళ ఇక కాంగ్రెస్ అధిష్టానంతో మాకు పని. ఇక్కడ నాయకులు మోసం చేసిండ్రు, ఇక్కడ మనం దగా చేసిండ్రు. ఇవాళ ఒక 1000 మంది దవాఖానలో అడ్మిట్ అయిన పరిస్థితి. కాబట్టి మాకు వేరే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా తీసుకోవట్లేదు కదా, గవర్నర్ సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరు 5 సార్లు గవర్నర్ కలవడం జరిగింది దీని మీద. ఈ రోజు గవర్నర్తోనే మాకు పని మాకు. అందుకనే ఇలా అందులో భాగంగానే గవర్నర్ పట్టించుకుంటారు, ముఖ్యమంత్రి పట్టించుకుంటారు, మంత్రులు క్యాబినెట్ పట్టించుకుంటారు. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ నాయకుల ఇంట్లో ముట్టడి చేస్తున్నాం. అందులో ముఖ్యంగా అధిష్టానంతో పనిచేసేటువంటి రేణుకా చౌదరి గారి ఇల్లు ఇది. ఆమె ఇల్లు ముట్టడి చేయడానికి వచ్చినాం. మా పైసలు మాకు ఇచ్చేంత వరకు, ఎందుకంటే వీళ్ళని చూసి మేము ఓట్లేసినాం. ఇక్కడ జానారెడ్డి గారిని కానీ రేణుకా చౌదరి గారిని కానీ వీళ్ళని చూసి ఓట్లేసినాం. కానీ ఇలా వాళ్ళు తీరుపికలు వచ్చిన వాళ్ళ బతుకొచ్చిన చూసి మేము ఓటు వేయలే. ఇక్కడ आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత. రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే. ప్రభుత్వం మంది వైఖరి, ప్రభుత్వం మంది వైఖరి. బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి. న్యాయం చేయాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వెంటనే, న్యాయం చేయాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వెంటనే. కాంగ్రెస్ నాయకులు మేము ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖం చూసి వాళ్ళని చూసి మేము ఓటు వేయలేదు. మేము ఓటు వేసింది రేణుకా చౌదరి గారి ముఖం చూసి, దామోదర్ రాయలసీమ గారి ముఖం చూసి, లేదా కాంగ్రెస్ నాయకుల ముఖం చూసి వేసినాం. కానీ ఈ రోజు వీళ్ళ ముఖం చూసి మేము ఓటు వేయలే. అసోటి ఈ రోజు మమ్మలను తాకట్టు పెట్టి ఈ రోజు ఇప్పటికి 50 మంది మరణించిండ్రు. చాలా మంది అసలు మా పైసలు వస్తాయా రావా అనే సందిగ్ధత ఈ రోజు ఉన్నారు. ఈరోజు చాలా మంది కిడ్నీలు ఖరాబ్ అయిపోయిన సార్ అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. అర్థమైందా? ఈరోజు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక నెక్స్ట్ మాది ఈ రోజు మాది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. ఈ రోజు మా డబ్బు ఇచ్చేంత వరకు ఇక్కడికి వెళ్ళి కదలేదు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి ఇక్కడ ఉద్యోగులు మేము న్యాయం చేస్తాము, 7 లక్షలు గత ప్రభుత్వం చేయలేని మేము చేస్తాము, ఈ రోజు వీళ్ళ పైసలు మొత్తం రిటైర్మెంట్ పైసలు 2 రోజులలో మేము ఇస్తామని చెప్పిపోయిన వాళ్ళు ఈ రోజు పిఆర్సీలు లేవు, డిఎల్ లేవు, ఏం లేవు. సంఘాలు ఈ రోజు ఇప్పుడు ఒక 100 సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘం ఒక్కో తీరుగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజుకెళ్ళి మేము కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడి చేస్తా ఉన్నాం. ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు కేంద్రంలో
దాదాపు 6 సార్లు ఎంపీ 3 సార్లు కేంద్ర మంత్రి ఉన్నటువంటి రేణుకా చౌదరి గారి ఇల్లు మొట్టమొదటిగా మేము చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మేడం గారికి ఢిల్లీ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పోయి పైసలు ఇప్పిస్తా కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఖచ్చితంగా అయితే ఇట్లా చేస్తాం కదా మేము, ఇట్లా చేస్తాం కదా మేము. ఇంట్లో ముట్టడి చేస్తాం, వాళ్ళను బయటికి వెళ్ళనీయం, ఎక్కడ దిగ్బంధం చేస్తాము. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు మొత్తం మేము చుట్టుముడతాము. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. మేము చిరికి గాలివాన లెక్క ఇది అవుతుంది. గాలివాన కాదు, జాతీయ స్థాయిలో కూడా పోయి కొట్టడానికి మేము రెడీ ఉన్నాం, అలా డౌటే లేదు. ఆవాజ్ దో. సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సో నిన్న చూసుకోవచ్చు, కేబినెట్ మీటింగ్ కూడా సమ్మక్క సారలమ్మ జాతర ఆవరణలోనే కండక్ట్ చేసిరు. అక్కడ వరాల జల్లు కురిపించారు. అట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నారు? ఎందుకంటే 44 మంది ఇప్పటికే తనువు చాలించిన అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. మిస్సింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? మానవత్వం లేదు, మనుషులు కాదు, రాక్షసులు. ఇవాళ రాక్షస పాలన నడుస్తుంది. తెలంగాణ నడుస్తున్నది రాక్షస పాలన. ఈ రోజు ప్రజాస్వామ్య పార్టీలకు నడుస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్య పార్టీ, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వ దృష్టిలో ఈరోజు విలన్ లెక్క వాళ్ళు మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి వేరే గచ్చంతరం లేక ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది అంటే కష్టంగా వీళ్ళ పైసలు ఇవ్వాలి అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదముల వాళ్ళకి తెలుసో లేదు. అదో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడతారు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎందుకు మాట్లాడారు, కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు. ఈరోజు కాగ్ రిపోర్ట్లో 16,842 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ అయినా చెప్పిన పైసల గురించి దాని గురించి మాట్లాడాలనే పరిస్థితి. బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే. ఉన్నప్పటికీ కూడా ఎందుకు గవర్నమెంట్ ఇంకా వీళ్ళ విషయంలో ఎందుకు అసలు ఇంత లేట్ చేస్తుంది సార్? 2 సంవత్సరాలు దాదాపు దగ్గర వస్తుంది రిటైర్డ్ అయ్యి. మరి రిటైర్మెంట్ కాకుండా చూడాల్సింది కదా వీళ్ళందరూ. ఇలా వాళ్ళు దండుకోనికే టైం లేదు. వాళ్ళే దండుకుంటున్నారు. పైసల కాడ, కమిషన్ల కాడ, కాంట్రాక్ట్ల కాడ వాళ్ళే తన్నుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మా గురించి మాట్లాడి మా గురించి పట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఇక్కడ కనబడతలేరు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కనబడతలేదు. ఏ విధంగా వ్యవహారం ఇస్తున్నట్టు కూడా కనబడతలేరు. బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే. ఈ రోజు ఒకటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మేడం గారు పిలిచిందంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. మా డబ్బులు మాకు ఇప్పిస్తారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి చేయగలుగుతారు వీళ్ళు. ఇవాళ ఖచ్చితంగా 50 మంది, ఇప్పటికి 50 మంది మరణించారు. 50 మంది మరణాల కారణం లేకుండా కావాలి. ఈరోజు 1000 మంది ఆసుపత్రిలో ఉన్నారు, 1000 మంది దవాఖానాలలో ఇవాళ ఉన్నారు. ఇవాళ కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు చాలా మంది దారిలో ఉన్నారు. చాలా మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వెళ్ళి బయలుదేరి వస్తే పరిస్థితి. ఈరోజు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించేదాకా ఇక్కడికి వెళ్ళి మేము కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడి చేస్తూనే ఉంటాం. అందులో భాగంగా ఈరోజు రేణుకా చౌదరి గారి ఇంటికి వచ్చినాం. ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇప్పిస్తారని మేము అనుకుంటున్నాం. ఎట్లా చెప్తాం మేము ముందే ఎట్లా చెప్తాం, పోయినాక తెలుస్తుంది. లోపల పిలిచిందంటే మంచిగా ఉంటుంది అన్నట్టే కదా, గేట్లు తెరిచిందంటే బాగుంటుంది అన్నట్టే కదా. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన 34 ఏళ్ళు మాకు ఆ గుర్తింపు ఉన్నది, వచ్చింది. కాబట్టి ఈరోజు మాకు అపాయింట్మెంట్ లేకుండా చూసిండ్రు, పిలిచిండ్రు. కాబట్టి ఖచ్చితంగా మా మాట, మా గోడు వింటది. ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఒక సమస్యలు ఖచ్చితంగా వింటారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ముందు కూడా విడుదల చేసే విధంగా తన కార్యాచరణ ఏదన్నా ఉంటుందేమో అన్న ఒక ఆశతో రోజు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి రేణుకా చౌదరి వద్దకు వచ్చారు. నిరసన తెలిసిండ్రు. మేడం అయితే గేట్స్ ఓపెన్ చేశారు. మరి లోపలికి వెళ్ళి వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు కావచ్చు, వీళ్ళ విషయంలో రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ బకాయిలు ఇవ్వకపోవడంలో వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు. ఇప్పటికే 50 మంది తనువు సాధించారు, చాలా మంది అనారోగ్య పాలయ్యారు. అన్ని కూడా
మేడంకి చెప్పుకొని మేడం ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు, తన అభిప్రాయాన్ని వీళ్ళతో ఎలా షేర్ చేసుకుంటారు అనేది మనం ఇక్కడ కూర్చుందాంలే, చాలా మంది వస్తుంది. అవే లోపల కూర్చో, తర్వాత కుర్చీ లేపిద్దాం మీద ఆయన यहाँ बैठेंगे ना तो अंदर आ जाओ बोल के बोला, यहाँ बैठेंगे రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి, రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి, రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. మా బకాయిలను వెంటనే విడుదల చేయాలి, బకాయిలను వెంటనే విడుదల చేయాలి, బకాయిలను వెంటనే విడుదల చేయాలి, బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. ఇక్కడ కూర్చుందాంలే, అంతా ఇక్కడ వస్తుంది. మేడం గారు వచ్చిండ్రా?
న్యాయం చేయాలి రేణుకా చౌదరి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు. న్యాయం చేయాలి రేణుకా చౌదరి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు. న్యాయం చేయాలి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రేణుకా చౌదరి గారు. న్యాయం చేయాలి రేణుకా చౌదరి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ గారికి. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత. జస్టిస్, 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 జస్టిస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మమ్మల్ని ఆదుకోండి రేణుకా చౌదరి. రేణుకా చౌదరి గారు మమ్మల్ని మమ్మల్ని ఆదుకోండి రేణుకా చౌదరి గారు. మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఆదుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలో ఉన్నాము, రేణుకా చౌదరి గారు మమ్మల్ని ఆదుకోండి, ఆదుకోండి, ఆదుకోండి. మా డబ్బులు మాకు రిటైర్మెంట్ బకాయిలు వెంటనే. అన్న జర పక్క జర కూర్చోండి. అమ్మగారికి నమస్తే. మేడం స్టేట్ వైడ్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ అసోసియేషన్ యాదగిరి భువనగిరి ప్రెసిడెంట్ అన్న పరిచయం చేస్తారు. నల్గొండ జిల్లా భిక్షపతి గారు రిటైర్డ్ ఎంఆర్ఎం మేడం. వరంగల్ డిస్టిక్ ప్రెసిడెంట్ మేడం రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ దేవదాస్. రామకృష్ణ గారు మేడం. అదే రామకృష్ణ గారు కిడ్నీ దానం చేసింది హెడ్ మాస్టర్ ఆయన. మేడం సుందరి గారు. చెప్పండి, ఏంటి సమస్య ఏంటి చెప్పండి. కూర్చొని చేరుస్తున్నాడు. కూర్చోండి కావాలా? ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. కూర్చో రేపు తొందర. అన్నయ్య గారు హ్యూమన్ రైట్స్ కమిషన్లో డైరెక్షన్ ఇచ్చింది మేడం 8 వారాల్లో డబ్బులు ఇవ్వాలని. లాస్ట్ పేజీలో మీకు ఇది ఉంటుంది మేడం. ఇది కాగ్ రిపోర్ట్ మేడం. 16,000 మీకు ఇందులో పెట్టిన ఈ పేజీలో లాస్ట్ పేజ్లో కాగ్ రిపోర్ట్ ఉంటుంది మేడం. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ మేడం. 16,842 కోట్ల రూపాయలు 2003కి 2004కు. ఇదో ఇక్కడ ఇది 2003, 2004 కింద. అయితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద మేడం. ఇది అప్పులతోని లేకుంటే మేము దివాళీ తీసినాం అనే దాంతో సంబంధం లేదు మనకు. వీళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేడం, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు మేడం, ఇవ్వలేదు మేడం. నేను 2024 జూలైలో రిటైర్ అయింది హెడ్ మాస్టర్. నాకు అప్పుడే క్యాన్సర్ అటాక్ అయింది. మా పిల్లలు ఏదో ప్రైవేట్గా పని చేసుకుంటాను. ఇక నాకు పేరు తీసేసారు. నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. నా డబ్బులు నాకు ఇస్తే తీసుకుంటారు. మళ్ళీ నా పేరు లేదండి, నాకు పూర్తి నమ్మకం. ఏదో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందేమో బహుశా ప్రభుత్వానికి మీకు. తప్పకుండా ఇది నేను స్వయంగా పరిష్కరించి మీకు వచ్చే నిధులు ఇది మీ డబ్బులు, దాంట్లో అనుమానం లేదు. ఎప్పుడు వస్తామో తెలియదు. లేదు నేను మాట్లాడుతున్నా కదా, మీరు మాట్లాడారు నేను విన్నాను. చెప్పేది మీరు వినాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు మీరు. సో నేను తప్పకుండా ఇది పరిష్కరణ చేసి అతి త్వరలో మీ నిధులు మీకు అందేటట్లు చేస్తాము. గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు దిస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్, సిటిజన్స్. సో దాంట్లో రెండో ఆలోచన లేదు, అనుమానము లేదు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుంది. తప్పకుండా అతి త్వరలో ఇవన్నీ కూడా చూసి జడ్సన్ గారితో నేను సంప్రదించి
మీకు మీ నిధులు మీకు వచ్చేటట్లు వీలు. మేడం ఎక్కడ కూడా చర్చకే వస్తారు కదా మేడం, పైసలు ఇస్తారని అంటే అసెంబ్లీలో చర్చకు రాలే, వీళ్ళ డబ్బులు ఇస్తామని చెప్పలేదు, ఇవాళ మా దగ్గర లేవని చెప్పింది. మేడం 2000 హైకోర్టు కేసులు ఉన్నాయి, ఇవాళ 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఫస్ట్ టైం 3rd కంటెంప్ట్ కేసు కూడా నడుస్తుంది మేడం. ఇవాళ దాకా దాని మీద ఊసెత్తలే. 1000 మందికి పైసలు ఇచ్చింది మేడం. పైసలు నేను నా నోడుతున్నాను, పైసలు ఎట్లా ఇస్తుందబ్బా? 1000 మందికి ఎట్లా వచ్చినాయి? పర్సెంటేజ్ తీసుకొని ఇస్తారు మేడం. మాకు వచ్చేది మేము దాచుకున్న 15-20% తీసుకొని ఇస్తే మేము ఎక్కడ పోవాలి మేడం? ఆ పైసలు మా కష్టార్జితం మేడం. మరి మేము మీ దగ్గరికి రావడంలో ఉద్దేశం కూడా మీరు పాత దేవత లెక్క మాకు, అంటే మాకు మీ కాలం నాటి వాళ్ళు టీచర్లు మేడం అబద్ధాలు ఆడారు మేడం. విషయాన్ని అన్ని మేము జీపీఎఫ్ మేము దాచుకునే, జిఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ మేము దాచుకునే, టీహెచ్జిఎల్ జీతం దగ్గర కట్ అయినాయి, అన్ని దాచుకునే. గవర్నమెంట్ ఇచ్చేది ఒక గ్రాట్యుటీ మేడం. మిగతా అంతా కంపెన్సేషన్ మేము కూడా సెలవులు వాడుకోకుండా నిల్వ చేసుకున్నటువంటివే. అవి రాలేదు, ఏమి రాలేదు ఇంతవరకు. ఎంపీ రాలేదు మేడం. ఇక మా పరిస్థితి లేదు, మేము ఇల్లు లోన్లు తీసుకుని ఉన్నాం, ఇల్లు లేకుండా ఉన్నాం, కట్టుకోవడానికి అవకాశం ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం. కేసీఆర్ ప్రభుత్వంలో 58 నుంచి 61 చేసిండు. ఆ 3 ఏళ్ళు వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ 3 ఏళ్ళు వర్షమట్టిగా కంటిన్యూషన్గా రిటైర్ అయితే ఎవరిది వాళ్ళు ఇచ్చేటోళ్ళు, అయితే ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేవాళ్ళు. ఆ 3 ఏళ్ళు స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళ బెనిఫిట్స్ మొత్తం వీళ్ళ మీద పడిన తర్వాత ఈయన ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు నాకు 3 ఏళ్ళ బకాయిలన్నీ నాకు అప్పుగా వేసిపోయిండు, మీకు ఒక్కొక్కరికి నేను కరెక్ట్ చెప్తున్నా మేడం, నేను హెడ్ మాస్టర్గా చెప్తున్నా. 3 ఏళ్ళు ఆ బకాయిలన్నీ నా మీద పడ్డాయి. 700 కోట్ల రూపాయల చొప్పున మీకు బకాయిలు ప్రతి నెల ఇస్తా అని చెప్పిండు. ఆ 700 కోట్లు ఎటుపోతున్నాయంటే మాకు రావట్లే. అవి ఏమైనా కాంట్రాక్టర్లకు వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకు అటుపోతున్నాయి. రిటైర్ అయిన ఇంతమందికి 23 ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా 700 మేము చేసాం. అన్న 700 మేము విడుదల చేస్తున్నాం, మీకు క్లియర్ చేస్తామంటే మేము కోరేది అది కాదు. మాకు ఈ నెలలో ఇప్పుడు మార్చి 23 నుంచి రిటైర్ అయిన వాళ్ళు 24 రిటైర్ అయిన వాళ్ళు ఈ నెలలో ఇంతమందికి ఇచ్చేసినాం. ఈ నెల అయిపోయింది, రెండోసారి ఇంతమందికి ఇచ్చేసినాం అంటే మాది ఎప్పుడు వస్తుందో మాకు తెలుస్తుంది. కానీ ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళకు మార్చిలో అయిన వాళ్ళకు మార్చి మొత్తం ఇచ్చేయాలి. ఫిబ్రవరి అయిన వాళ్ళకు అంటే మేము ఇప్పుడు 25 జనవరిలో అయినా నాది 2 ఏళ్ళకి వస్తుందని నాకు కరెక్ట్ ఈ నెలలో వస్తుందని తెలుస్తుంది. అట్లా లేదు ఇప్పుడు. అప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు లేదు, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు ఏమీ లేదు. మరి ప్రభుత్వం గారు వాళ్ళు ఎన్నో కోట్ల అప్పును తీసుకొస్తారు. ఇంట్లో అమ్మ అడగంది అమ్మాయినా పెట్టరు, కాబట్టి మీరైనా అమ్మాలే కాబట్టి అడగంది పెట్టదు. మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు బాధలో ఉన్నారు. మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేయని ఆ గవర్నమెంట్ను కూలగొట్టి మేము తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని. మా ప్రభుత్వం మేము తెచ్చుకుంటే మాకు ఇప్పుడు మా అమ్మ మాకే అన్నం పెట్టకుండా అడుకొచ్చుకోబోరా బయట అంటే చస్తున్నాం. ఇప్పుడు ఎంతో మంది చస్తున్నారు, 45 మంది 50 మంది చనిపోయారు మేడం. ఎందుకు అంటే మా డబ్బులు మాకు రాలేక, మేము పిల్లల పెళ్లి చేయలేక, ఇవి ఆల్రెడీ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐలు అయితే వచ్చిన పెన్షన్ మొత్తం దానికే పోతే ఏం దీన్ని బతకాలి మేము? అందరూ వచ్చిన దాంట్లో లంచం తీసుకొని 15% తీసుకొని వాళ్ళు కొంతమందికి ఇస్తారు, కోర్టు పోయినా ఇస్తలేరు. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు మా మీద లేదు? మేమే ఇప్పుడు మేము పెద్దోళ్ళం, మేమంతా వయసు మీరిన మేము వయసు మీరిన వారిను. మా ఓట్లతోని మా వెనుక ఓట్లు నేను 1000 ఓట్లు నేను వేయించగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది. ముఖ్యమంత్రి గారికి వేపిస్తాం. మా అందరి మా కడుపాకలు తీరవాలి, కానీ మేము ఆకలి పెట్టుకోకుండా అమ్మగారికి పాదాభివందనం. ఎందుకంటానంటే మా ఆడబిడ్డ, నేను కొత్తగూడెం నుంచి వచ్చిన, ఖమ్మం కొత్తగూడెం జిల్లా ఆడబిడ్డ కోసం, ఆడబిడ్డన్న మాకు సహాయం చేస్తుందనే నమ్మకంతో వచ్చినాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్లకు, మంత్రులకు అందరికీ ఇచ్చినాం. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లే. పెద్ద మీడియా కానీ, ప్రతిపక్షం కానీ, మరి ఏ పెద్దవాళ్ళు కానీ, సామాజిక విశ్లేషకులు కానీ, టీవీలు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. చివరికి మా సంఘాలు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. జడిసన భారం అంతా
మా భారం అంతా భుజాన్ని వేసుకొని అన్న మా కోసం నిలబడతాం. ఎందుకంటే ఈ రోజులలో ఎంతమంది ఒక మా రిటైర్డ్ ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు కుక్క చచ్చిపోతే ఊరందరూ వచ్చిండ్రట. కానీ మరి ఇంతమంది వచ్చిండ్రు, 10 ఊర్ల మంది వస్తారేమో ఎంఆర్ఓ గారు చచ్చిపోయినప్పుడు అనుకొని ఆంధ్ర గారు సిద్ధపరిచిందట. ఎంఆర్ఓ గారు చచ్చిపోతే ఎవరు రాలేదట. అంటే డబ్బున్న వాడికాడికి అందరూ పోతారు చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళు మరి బీద, వృద్ధాప్యం, నడవలేని స్థితి, అనారోగ్యం ఇవన్నీ ఉన్న వాళ్ళ తరపున జడ్సన్ అన్న 4 నెలల నుంచి ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చి ఈ రకంగా మీ పాదాల దగ్గరికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. మీరు ఎన్నోసార్లు కొత్తగూడెం ఆ జనంలో భాగ్యం మాకు దక్కదు. మరి ఆ జడ్సన్ అన్న మాకు ఈ అవకాశం ఇచ్చిండు. మీరు వినేటువంటి డబ్బులు ఎప్పుడైనా రాని పోని, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు దయలేని పరిస్థితుల్లో, దయలేని ప్రభుత్వం, దయలేని ముఖ్యమంత్రి, దయలేని ప్రతిపక్ష నాయకులు ఎంతమంది అయినా కానీ ఇవాళ కాకపోతే రేపు పోవాల్సిన వాళ్ళవే. కాకపోతే మేము 4 రోజుల ముందు పోతాం, తర్వాత మరి అందరు రావాల్సిన వాళ్ళే. కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎంతో మరి గర్భశత్రువులుగా భావించేటువంటి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే పోయి పరామర్శించి వచ్చిండు. మా దాంట్లో 50 మంది చచ్చిపోయినరు. నాకు 2 కిడ్నీలు పాడైనాయి. 2021 సంవత్సరంలో కరోనా వచ్చింది. రెడ్మిస్విర్ ఇంజక్షన్ వేస్తే అది 8 నెలలు డయాలిసిస్ మరి సెంటర్ లో కోలకపోయినా డెడ్ ఊపిరి ఉన్నప్పుడే తీసుకొని పోండి అని అంటే మా కుటుంబ సభ్యులు ఎంతో మంచి హృదయంతో నన్ను బ్రతికిచ్చిండ్రు. మరి మా అన్నయ్య కూతురు కిడ్నీ ఇచ్చింది, మరి దానం చేసింది. 10 లక్షలు ఆపరేషన్ ఖర్చులు మీకు అందరికీ తెలిసినయే. మరి 10 లక్షల రూపాయలు మెడిసిన్స్ ఈనాటి వరకు కూడా నేను నెలకు 10,000 రూపాయల మెడిసిన్స్ వాడాలా. ఏదైనా డబ్బులు లేని పరిస్థితిలో మెడిసిన్స్ వాడకపోతే ఇక నా అవకాశం డయాలసిస్ చేయించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ జోగులా వేస్తారు, అది అయిపోయింది. ఇక్కడ పిస్టులా వేస్తారు, 2 సంవత్సరాలు అయింది, అది కూడా పనిచేయదు. ఇక అవకాశం లేదు. మెడిసిన్స్ వారం రోజులు వాడకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకవేళ పెన్షన్ డబ్బులు మొత్తం వడ్డీలకు ఈ మెడిసిన్స్కే సరిపోతున్నాయి. 30 సంవత్సరాలు 36 సంవత్సరాలు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మంచి దొరబాబులాగా బ్రతికినా, కానీ ఈ 2 ఏళ్ల నుంచి ఒక నరకం అనుభవిస్తున్నా. మరి నాలాగనే ఎంతో మంది మిత్రులు అనుభవించి ఉండవచ్చు, అందరూ చెప్పుకోలేరు, మరి అందరికి ఇక్కడికి రాలేరు. మరి అమ్మకు మాకున్నటువంటి అనుబంధంతో నేను కొత్తగూడెం నుంచి వచ్చిన. మరి మా అమ్మ మా కోసం మీరు దయతలిచి మేము ఉచిత పథకాలు అడగట్లేదు, మేము ఏమీ అడగట్లేదు. ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులను చూసుకోకపోతే 15% డబ్బులు జీతం నుంచి కోస్తామన్నారు. మేము కూడా ఈ ప్రభుత్వానికి, ఈ సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే కనుక మరి మీ జీపీఎఫ్ దాచుకున్న పైసలు వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వానికి మా డబ్బులే మాకు ఇవ్వమంటున్నాం. కొంతమందికి పితల వారిగా ఇవ్వమంటున్నాం, ఇస్తున్నాం. ఇంకా మేము చావక ముందే మా డబ్బులు మాకు వస్తే మేము ఎవరు శాశ్వతంగా ఉండటానికి రాలేదు. మరి మేము పోయేటప్పుడు మేము అప్పులన్నీ కట్టుకొని మరి చచ్చిన తర్వాత కూడా ఒక దురభిప్రాయం సమాజానికి లేకుండా మరి మమ్మల్ని కాపాడాలని మేము వృద్ధులందరం కూడా ఒక్కొక్క లైబ్రరీతో సమానం. ఈ సమాజము కనికరం లేకుండా ఉన్నది. ఒక వ్యక్తి చనిపోతే, ఒక వ్యక్తి బాధలో ఉంటే దయదలిచేటువంటి హృదయము, మరి ఈ తెలంగాణ హృదయము ఏమైందో అర్థం కావట్లే. మరి ఇట్లాంటి కనికరం లేని పరిస్థితులు, మానవ జీవితం అది నాకు ఒక మంచిని ఇవ్వండి, భరోసాని ఇవ్వండి. మేము కూడా మాకున్నటువంటి పరిధుల్ని బట్టి మేము చేతుల జెండా పట్టుకోలేదు, కాంగ్రెస్ జెండా పట్టుకోలేదు. కానీ మా గుండెల్లో 36 సంవత్సరాల సర్వీసులో ఏనాడు కూడా మేము కట్టుబడే ఉన్నాం, సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నాం. మాకు చాలా అభిమానం ఉంది, మీ మీద మాకు గొప్ప గౌరవం ఉన్నది.
దయచేసి మాకు మీరు సహాయం చేసి చేతనైనంత తొందరలో ఏక మొత్తంలో మా డబ్బులు మాకు ఇప్పించాలని మీకు పరాభివందనం చేస్తూ మనసా వాచా కర్మన మీకు మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరూ మనసిప్పి మాట్లాడినారు, నేను ఓపికగా విన్నాను. ఒకటి, మీరు ఈ రాష్ట్ర ప్రభులు కలిసికట్టుగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి నిరసనగా మనందరము కూడా పనిచేసాము, పనిచేసాము, పోరాడి మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. తెలంగాణ తల్లి అని చెప్పి మనం ఆ తల్లిని మనం పూజిస్తాం. ఆ తల్లి ఉండగా మీకు ఎటువంటి కష్టాలు కానీ అన్యాయం కానీ జరగదు అనే పూర్తి నమ్మకం దయచేసి మీరు మనసులో ఉంచుకోండి. కొంచెం ఆలస్యం అయింది, సహజం. మీరందరూ ఫీల్ అవటం కూడా న్యాయం, సహజం, కాదంటం లేదు. అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, నిద్రాహారాలు మానేసి ఆయన పనిచేస్తున్నారు. విదేశాల నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్నిటినీ కూడా మనం బకాయిలు ఉన్నది వాస్తవం, మీకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ, ఇంకా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఎన్నో కథలు చెప్పి జరగలేదు కొన్ని. కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం ఇది చేయదలుచుకోలేదు. మన భవిష్యత్తు ఏమిటి, న్యాయం, కరెక్ట్. మీరు చెప్పింది, మీరంతా కష్టపడ్డారు, పని చేశారు, ఇది మీ డబ్బు, మీ సొమ్ము ఎక్కడికి పోదు. చాలా శోచనీయం. మీరు ఇంకా పర్సంటేజీలు తీసుకొని మీకు బిల్లులు ఇస్తున్నారంటే అది సిగ్గుచేటు. ఇది జరిగిందో జరగదో నాకు కలవదు. అది జరగకుండా, అది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. అటువంటివి ఏమీ జరగకుండా మీరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు కష్టపడి సంపాదించిన నిధులు మీకు నేను అందజేసేటట్టు నా పూర్తి కృషి ఉంటుంది. వెంటనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఆయన సున్నిత మనసు, ఆయన ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని సొంత పిల్లలు గుర్తించడం లేదు ఈ కాలం. మనకు తెలిసిందే, మన వయసు వాళ్ళకే మనకు తెలుసు. కష్టపడి మనం కడుపు కట్టుకొని వాళ్ళందరికీ సంపాదించి చదివిస్తే రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు తిరిగి మనల్ని చూడటం లేదు. గ్రామ స్థాయిలో నాకు తెలుసు వాస్తవాలు. పిల్లలే తిరిగి చూడటం లేదు. ఇంకా ప్రభుత్వాలను ఏం అడుగుతాంలే, కానీ అది వేరే మాట. అయినా కూడా ఆయన స్పందించి తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పి అటువంటి కార్యక్రమాలు ఆయన ఆలోచించిన విధానాలు మీకు అందరికీ తెలుసు. కాబట్టి అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది తీసుకెళ్తా. బహుశా ఈ సమస్య ఆయన వరకు చేరలేదు, ఎందుకంటే ఆయన వివిధ పోర్ట్ఫోలియోస్, వివిధ సమస్య పరిష్కరణలో ఉన్నారు. అటు ఆంధ్ర రాష్ట్రం మనల్ని సతాయిస్తూ ఉంది. రావాల్సిన నీరు వచ్చే ఎండాకాలం సంక్రాంతి అయిపోయింది, ఇంకా చలి అట్నే వెళ్ళిపోయింది. రేపు నీటి కొరత లేకుండా ప్రజలకి నిత్యావసర వస్తువులకి అవి చూసుకోవటం ఆయనకి సరిపోతూ ఉంది. అయినా కూడా మీ సమస్య ఆయనకి చేరితే నాకు పూర్తి నమ్మకం, తప్పకుండా ఆయన వెంటనే మీ సమస్య పరిష్కరణకి చేపట్టుకుంటారని నేను కూడా ఒత్తిడి చేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎంత త్వరలో ఏ విధంగా మనం ఇచ్చుకోగలుగుతాం మీకు చెప్తాం. మేము దాన్ని బట్టి మనం మేడం ఇది టోటల్ భారతదేశం మొత్తం హిస్టరీ. ఇది ప్రతి రాష్ట్రం బీజేపీలో అన్ని రాష్ట్రాలు ఇచ్చేసింది. 55% పిఆర్సీ ఇచ్చింది. ప్రతి ఏది 1/1/2025 రోజుల పిఆర్సీ అన్ని రాష్ట్రాలు డిఎల్ 6 డిఎల్ ఇచ్చేసారు. తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్. ఇయ్యండి మేడం 16,000 మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డది మేడం. టోటల్ ఇండియా భారతదేశం ఉన్నది. ఇది కమిటెడ్ బడ్జెట్ మేడం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సింది. ఇది మేడం ఇక్కడ ప్రశ్నే లేదు. మీరు అది డోంట్ వరీ అబౌట్. మేడం తెలంగాణ హైదరాబాద్లో కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మేము ఎవరింటికి పోకుండా మీ ఇల్లు టార్గెట్ చేసుకొని వచ్చినామంటే భారతదేశం మొత్తం మా సమస్య తెలుస్తుంది, ఢిల్లీ దాకా మా సమస్య తెలుస్తుంది, మీరు పరిష్కరించగలుగుతారు. కాబట్టి మీ ఇల్లు సెలెక్ట్ చేసుకొని మరి వచ్చినాం. మేడం ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకోకపోతే 15% కట్ చేస్తానని అన్నారు కదా మేడం. అదే మేము కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళం కదా. 62 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరం పెద్ద మనుషులమే కదా. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు?
ఇంత ఆక్షేపణ ఎందుకు? ఇవ్వమని ఎవరన్నా అన్నారా? అమ్మగారు ఇవ్వమని ఎవరన్నా అన్నారా? ఎవరు ఒక్కటే అనలేదు కదా. అమ్మగారు, అంతా ఒక్కటే అమ్మగారు, మేము కోరుకునేది ఒకటే అమ్మగారు, ఒక్కటే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పట్టించుకుంటలేడు. మీరు ఏం చేస్తారో మాకు సోనియా గారితో రాహుల్ గారితో మీరు మాట్లాడి మాకు చెప్పాలి. నల్గొండలో రిటైర్ అయింది మేడం. ఇక్కడ జలసాదులు చేసి 3 years ఎక్స్టెన్షన్లో అక్కడికి వెళ్ళామన్నమాట. జోన్ వైజ్ ఏదో చేశారు. అయితే అప్పటి నుంచి బిల్లు 23 నుంచి ఉంది. వెంటనే నేను ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ మంత్ 4 years 4th year వస్తుంది మేడం. 4th year బర్త్డే సార్ నా బిల్లుకి. బర్త్డే అనాలదు, డెత్ అనాలదు. అదే భగవంతుడు మీ అందరికీ 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని లీవ్ శాంక్షన్ అయితే జీతం వచ్చేస్తుంది. మామూలు లీవ్ మేడం అది. ముందు నన్ను మాట్లాడనివ్వండి. ముఖ్యమంత్రి గారితో కూడా నేను సంప్రదించి వెంటనే మీ సమస్య పరిష్కరణ నేను చేపడతానని మీకు నేను మాట ఇస్తున్నాను. అడుగుదామని ఎంత అందరిని అరెస్ట్ చేయించిండ్రు మేడం. సీఎం ఎందుకు చెప్తారమ్మా? ఆయనకేం తెలుసు? అది ఆయన పని కాదు కదా. ఆయన అసెంబ్లీ నడపాలా, జవాబులు చెప్పాలా, వేరే పనులు చూసుకోవాలి. సీఎం చేశారని అంటే మహా అన్యాయం. ఆయన చేయలేదు. ఆయనకి 190 సమస్యలు ఉంటాయి. కాదు, ఎంతో అనుభవజ్ఞులు. మేనిఫెస్టో ప్రకారం మాకు చెప్పిన మాటలు నెరవేర్చండి. 83లో నేను అప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసిన మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజు ఎంప్లాయ్మెంట్ నుంచే ఉద్యోగాలు ఇచ్చారు, ఇప్పలేక డైరెక్ట్ లేకుండా. ఆనాడు ఒక 40-50 మంది మేము అప్పుడే ట్రైనింగ్ అయ్యి ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ కాలేదు. మాకు డిఎస్సిలో రాలేదు. మేము జైపాల్ రెడ్డి దగ్గరికి పోయి ఆయన ఎమ్మటి ఫోన్ చేసి చేయగానే 40-50 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళటి వరకు కూడా వారి పేరు మేము తలుచుకుంటాం. ఎందుకంటే ఒక ఫోన్తో మా అందరి సమస్య పరిష్కారం. అలాంటి మీ లీడరే మీరు. మేము మా దృష్టిలో మాకు కూడా అంత చక్కగా పరిష్కారం అయితేనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాము. మరి తప్పకుండా మా సమస్యను పరిష్కరించి నిజంగా 50 మంది చనిపోయారు మేడం. హాస్పిటల్ చాలా శోచనీయం. చనిపోయిన వాళ్ళందరికీ నా సంతాపం, వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా నా సంతాపం. మీరందరూ 100 ఏళ్ళ ఆయుష్ భగవంతుడు మీకు కలిగించాలని నేను భద్రాచలం శ్రీరాములు వారికి కోరుతూ ప్రార్థిస్తున్నాను. వీళ్ళ ఫాదర్ నరసింహరావు మేడం 2000 మందికి ఆపరేషన్ చేపించారు ఆయన. ఇంత అయింది వీళ్ళు ఇంటికి పోయినా మేడం. 6 ఫీట్ల ఉన్న మనిషి ఇంత అయిండు మేడం. కోడలు కొడుకు సేవ చేస్తారు పద్ధతి. ఇంత అయిండు, రూపాయి రాలే ఆయన. 2000 మందికి ఆపరేషన్ చేసిండు ఉస్మానియా. నన్ను అప్పులు చేసైనా మా బాధ తిరువానుడు మేడం. మీరు మాకు శాశ్వతంగా అప్పులు చేస్తుంది. 20,500 మంది రిటైర్డ్ అయింది మేడం. డిసెంబర్ 2031 వరకు వీళ్ళందరికీ 20,500 మంది అయ్యారు. వీళ్ళందరికీ కనుక మీరు ఇప్పిస్తే మీరు శాశ్వతంగా వాళ్ళ జీవితంలో గుర్తుండిపోతారు. అత్యధికంగా ఇప్పుడు 3 ఏళ్ళు అన్నారు కదా మేడం. ఇప్పుడు మేము మా ఇంట్లో 6 అన్నతమ్ములం ఉన్నాం. నేను బయటికి పోయినా లోపలికి వస్తే మా అమ్మాయితో నా వంట చేసి పెడతా కదా. పొద్దున్న తిన కూడా నేను సాయంత్రం తింటా. ఆ విధంగా 3 ఏళ్ళ వీళ్ళ సర్వీస్ పెంచిన వీళ్ళ పైసలు 2023లో యాడ్ అయింది మేడం. ప్రతి సంవత్సరం 10,000 కోట్లు వస్తే 2023-24 16,842 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే జీపీఎఫ్ అప్పుడైనా ఇవ్వాల్సిందే మేడం. ఇక్కడికి వచ్చినాయి మేడం. కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా చూపించింది ఇది వచ్చిన పైసలని. యాక్చువల్గా ఈ రిపోర్ట్ తీసుకుపోయి మేము కోర్టులో వేసినా ఎక్కడ వేసినా కానీ జైళ్ళల్లో పోతాం. మేము దీని గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు ఇంత పచ్చి అబద్ధం కాకొకటి చెప్పి మాకొకటి చెప్పి ఈరోజు మోసం చేసి ఇది కమిటెడ్ బడ్జెట్ అనేది దాడి తప్పేనికి లేనే లేదు మేడం. వీళ్ళకి ఇచ్చినాకనే వేరే వాళ్ళకి ఉద్దేశం లేదు కదా నాయన. ప్రభుత్వానికి మీకు తప్పించాలని కానీ మీ డబ్బులు ఇవ్వకూడదని కానీ కోర్టు జడ్జిమెంట్ లో కూడా వాల్యూ లేదు. మేడం నెక్స్ట్ మేడం నా దగ్గర 1000 మంది పేషెంట్లు ఉన్నారు. ఒక నిమిషం ఆగా. వీళ్ళ ఫాదర్ ఒక ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈఎంఐ వాళ్ళు వచ్చి ఇల్లు కబ్జా చేసి మేడం. బ్యాంక్ వాడు ఎందుకు పుట్టాడు? బ్యాంక్ వాడు ఇంటికాడికి వచ్చి ఇల్లు కాల్ చేసి పని వేలం వేసి బయటికి వెళ్ళగొట్టిన ఒక ఎస్ఐని. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది నిలబడదా? పోలీస్ డిపార్ట్మెంట్ నిలబడదు. వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఎస్ఐలు సీఏలు ఉన్నారు. ఒక ఆయన బెడ్ రిటర్న్ అయిపోయింది మేడం. ఎన్నుపూస వెనుక కూడా పోలీస్ డిపార్ట్మెంట్. ఇంతమంది ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళందరినీ సేవ చేయించుకుంటావు. వీళ్ళతో పనిచేయించుకుంటావు. వెరీ సారీ. పరిస్థితి అసలు రాకుండా ఉండాల్సింది. వెరీ సారీ. ఇది సహించే బాధ కాదు. నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. నేను నా తరఫు నుంచి మీ అందరికీ మీ ముఖాలు చూసి ఓట్లు వేసిన వాళ్ళ ముఖాలు మాకు తెలుసా? వాళ్ళ ముఖాలు తెలుసా? సోనియా గాంధీ గారి ముఖం చూసి రాహుల్ గాంధీ గారి ముఖం చూసి తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి మేము ఓటేసినాం మేడం.
మేడం బీఆర్ఎస్ ను 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి దానికి నిరసనగా మేము కావాలని మేము తెచ్చుకున్నాం మేడం. మేము ఓటేసి తెచ్చుకున్నాం మేము. మీ ప్రభుత్వమే మీకు మేలే జరుగుతుందని నా పూర్తి నమ్మకం. మీరు ఇన్ని రోజులు ఆగినారు కదా. ఫస్ట్ టైం రిటైర్మెంట్ పైసల కమిషన్లు తీసుకుని ఫస్ట్ టైం నా జీవితంలో ఎప్పుడు 34 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పనిచేసినా కానీ అది అంత ఈ కమిషన్లు తీసుకుని మేడం మేము కాదు కదా. అబద్ధమని చెప్పా. ఎవరి తరం కాదు, కొంతవరకు తగ్గియొచ్చు కానీ అట్లా. మేము ఐఎన్టీసీ వాళ్ళని కూడా బాగా కృషి చేశాం మేడం కాంగ్రెస్ గవర్నమెంట్. అవునండి, అందరం మనం కలిసి కట్టుగా చేసుకుంటేనే గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే వీళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు కాబట్టి చిన్న అమౌంట్ కాబట్టి మేడం నా దగ్గర ఏది ఇప్పుడు ముగ్గునే పట్టుకొచ్చిన వీళ్ళందరినీ స్ట్రెచ్చర్ల మీద ట్రైన్ బుక్ చేసుకొని ఏసీసీ తీసుకొని అయ్యో చాలా తప్పండి అది. వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టడం అది మంచిదా చెప్పండి. మీరు ముఖ్యమంత్రి గాంధీతో మాట్లాడతారా? మీరు పరిష్కారం చేయండి. మీకు రిజల్ట్ కావాలి కదా, మీకు రిజల్ట్ తో సంబంధం. నాకు మా అమ్మాయి ఇచ్చింది మేడం కోడలు. ఆ మేడం గురించి నాకు తెలుసు, పదన్నత్తమ్మ అని తీసుకొచ్చింది. ఓన్లే నా మీద నమ్మకం ఉంచుకున్నారు. థ్యాంక్ యూ. అంటే కేంద్రంలో కానీ రాష్ట్ర అనేక పదవులు చేసి మీరు అందరికన్నా మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు వెయిట్ పరంగా మీకున్న వెయిట్ మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అందుకనే మీ దగ్గర రావడం లేదు. మీరు అందరు వచ్చారు, ఈ అవకాశాన్ని అందరూ కలుసుకోగలిగాం. హ్యాపీ అందరినీ కలిసి. నేను అమ్మమ్మనే కాదు. సీఎం గారు పట్టించుకునే పరిస్థితి మీరు అన్నప్పుడు ఆయన మంచిగా పని చేస్తుండు, కాదంటలేదు, మంచిదే, మేము కాదంటలేదు. కానీ మా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితులు లేడు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకున్న అప్పుల బాధలు ఆ బాధ అని చెప్తా ఉంటాం. సరే మేము అది అంటే మాకు అవసరం లేదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు ఒక్కటే మేడం గారితో చిన్నగా ఒక మాట చెప్పించి వాళ్ళ బాధలు తీర్చడానికి మీరంతా సహాయం చేయాలని కోరుతున్నాం. 13,000 crores 13,000 సంతకం కూడా పెట్టారు మేడం. నేను 2 సంతకాలు ఉంటాయి అట్లా. ఏ సంతకం పెట్టిండు నీకు? 2 సంతకాలు ఉంటాయి మరి ఏ సంతకం పెట్టిండు? 2 సంతకాలు పెట్టారు తర్వాత అందరూ పెట్టిండు సంతకాలు. చెప్పండి మేడం. 2024లో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా నేను రిటైర్ అయ్యాను మేడం. అనేక సందర్భాలలో జడ్సన్ అన్న గారి నాయకత్వంలో మేము గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏజీ ఆఫీస్లో కూడా మేము మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ దగ్గర మా సమస్యల్ని గవర్నమెంట్కు చెప్పుకుందామని పోతే అక్కడ మమ్మల్ని అమానుషంగా ఒక గెజిటెడ్ హెడ్ మాస్టరు ఒక 100 మందికి 1000 మందికి మేము చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాళ్ళము. మమ్మల్ని వీళ్ళు పెద్దవాళ్ళని కూడా చూడకుండా మెడలు బట్టి తోసుకపోయి జైల్లో పెట్టి సాయంత్రం దాకా మమ్మల్ని వదలకుండా నిర్బంధించడం ఎంతవరకు సమంజసం మేడం? మేము అసెంబ్లీ నడపాలి కాబట్టి మీ లోపల వాళ్ళు చేశారంటే ఎట్లా? నన్ను కూడా అరెస్ట్ చేసిన రోజు లేదు మేడం. రాజ్భవన్ ముందు నేను ఊరికే నడిచిపోతా ఉంటే ఆ రోజు ఆ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అవును మేడం. మరి మేము ఏదన్నా మన ప్రజాప్రతినిధులు దాచుకున్నాడు సొమ్ములే మరి మేము అడుగుతున్నాం మేడం. ఇస్తాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మేడం? కోసినా కూడా ఒక డబ్బు పైసలు లేదు మా దగ్గర. అవునండి. మీ ప్రత్యేకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవ్వమని ఏమన్నా అన్నారా? లేదు కదా మేడం. ఇవ్వమని అంటలేరు, ఇస్తే సమస్య ఇంతవరకు ఎందుకుంటుంటే మేము మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు వెచ్చిస్తాడు. ఒక నిమిషం. మూసీ సుందరీకరణ పేరు మీద 150,000 కోట్లు వెచ్చించి దాన్ని చేస్తున్నాడు. మరి డబ్బులు ఇవ్వంటున్నారు కదా, మరి ఆ వేకెన్సీలు ఇచ్చింది మరి మాకు కేవలం మాకు 7,000 కోట్లు ఇస్తే సరిపోతాయి కదా మేడం. మీరు అప్పులు ఇచ్చి చేస్తున్నారు. నడపడం లేదు, మీకు తెలవదు. సరే మూసి వదిలేస్తామంటే చెప్పండి, వదిలేస్తాము. ఎప్పుడు రిటైర్డ్ అయిన నెల నుంచి ఆ నెలలో ఇస్తే ఇంత బర్డెన్ పడేది కాదు. అవును, కష్టం మీకు కష్టమే. నేను నేనేమంటున్నాను, నేను చాలా ఓపిక గా ఉండి మీ అందరి సమస్యలు విన్నాను. ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ అని చెప్పి వీళ్ళందరూ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు రావటం జరిగింది. అనుకోకుండా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. అందరినీ కలవగలిగాను. వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయని నా దృష్టికి తీసుకురావటం జరిగింది. చాలా శోచనీయం. దీంట్లో ఇంత డిలే ఎందుకు అయిందో నాకు తెలియదు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవటం లేదనే సమాజ నిజాన్ని ఆయన గుర్తించి దానికి కూడా ఓ చర్య తీసుకొని ఒక ప్రొసీజర్ పెడదామని చెప్పిన వారు
తప్పకుండా మీ సమస్యను వారు స్పందిస్తారు. ఆయన ఎన్నో పనులలో నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. తప్పకుండా మీ సమస్య వాళ్ళ వరకు ఆయన వరకు చేరేటట్టు నా బాధ్యత, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నా బాధ్యత అది ఆయన దృష్టికి తీసుకెళ్తే నాకు పూర్తి నమ్మకం. రేవంత్ గారికి మీ సమస్య తెలిసిందంటే, ఆయన దృష్టికి వచ్చిందంటే, మరి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బట్టి విక్రమార్క గారు ఆయన దృష్టికి మీరు సంతకాలు పెట్టారన్నారు కదమ్మా, ఆయనతో కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకు ఆగినాయి, ఎట్లా ఆగినాయి అని. వాస్తవానికి ఆయన బాధ్యత అది. మీరు సీఎం అంటే ఎట్లా, సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఒక 5 నిమిషాలలో డబ్బులు వచ్చేస్తాయి మేడం. మంచిది, ఆ నమ్మకం మీకు ఉంది. సో అంతే. ఇది మీరందరూ మాకు చాలా వివరంగా చెప్పారు. నేను కూడా చాలా ఓపికగా కూర్చున్నాను. మీరు వినాలి, మా కర్తవ్యం కాబట్టి. ఇది మా ధర్మం, మేము వినాలి, మేము చెయ్యాలి. మీ నిధులు ఎక్కడికి పోవు, మీ వరకు చేరిచ్చేది నా బాధ్యత అని చెప్పి మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా బక్కా జక్షన్ గారు చెప్పలేదు. నాకు కూడా చెప్పలే. శ్రీరామ్ చూస్తే ఇక్కడ దేవత దగ్గరికి వచ్చినట్టు. కానీ ఒకటి చెప్పిన, మీరు పోయినాక మాత్రం హ్యాపీ అవుతారని చెప్పి. రాని వాళ్ళు మిస్ అవుతారు, వచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీ అవుతారని చెప్పి. కోసం ఉన్నది దేనికోసం మీరు ఇబ్బంది పెడుతుందంటే ఈరోజు మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏంటంటే ఈరోజు మాకు పైసలు ఎగ్గొట్టే ఆలోచన ఉన్నారు. ఇలాంటి పిఆర్సీ లేవు, యూనియన్లు లేవు, అట్లా అసోసియేషన్ లేవు, ఎవరు కూడా మాట్లాడటం లేనే లేరప్ప. అందరికి పెత్తనం కావాలి, ఇలా బోర్డు పెత్తనం కావాలి. క్యాలెండర్ ఓపెనింగ్ అంట, డైరీలో ఓపెనింగ్ అంటే అదో ప్రోగ్రామ్. అది క్యాలెండర్ ఓపెనింగ్. మీరు ఇస్తేనే క్యాలెండర్ వస్తాయా? మీరు ఇస్తేనే డేట్ మారుతుందా? మీ క్యాలెండర్ ఓపెన్ చేస్తేనే డేట్ మారుతుంది, మాకు డేట్ తెలుస్తుందా? ఈరోజు సమస్యలు ఏందో, సమస్యల పరిష్కారం కోసం మనం కష్టపడాలి. సమస్యల పరిష్కారం కోసం మనం మీరు చేయాలి. ఈరోజు వాళ్ళ హక్కుల కోసం మనం కొట్టాలి. వాళ్ళ హక్కులని పక్కన పెట్టి ఈరోజు మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం, మేము డబ్బులు ఇస్తాం లేకుండా లేదంటే నడవదు కదా. నేను అందుకని డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఈరోజు నువ్వు వీళ్ళ డబ్బులు వీళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇచ్చకుంటే మాత్రం మేము డైరెక్ట్ మీ దగ్గర ఇవాళ ఇళ్ళ ముట్టడి కాడికి వచ్చింది, రేపు రాజ్భవన్ ముట్టడి పెడతాం, మీ ఇంట్లో కాంగ్రెస్ నాయకుల ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడి పెడతాం. ఖచ్చితంగా ఇది చిరికి గాలివారం అవుతుంది. వీళ్ళతో ఏమైతే రిటైర్మెంట్ అయిపోయింది, ఇది వీళ్ళు ఏం చేయగలుగుతారు అని మీరు అనుకుంటుంది కావచ్చు. ఒకటి మాత్రం ఈరోజు కథలు చెప్పుకుంటే మీరు నడవది. ఈరోజు 101% తిరుగుబాటు అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈరోజు మీరు యువకులను, నిరుద్యోగులను మోసం చేసినట్టుగా రిటైర్డ్ ఉద్యోగులను కూడా మోసం చేయాలని చూస్తుంది కావచ్చు. కానీ ఈ మోసం అనేది జరగది. ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పి తీరుతాం. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా పైసలు ఇచ్చి తీరాలి. మేము తప్పించకపోతాం. పైసలు మేము ఏం చేసుకుంటే నడవది. ఖచ్చితంగా మీ దగ్గర పైసలు వసూలు చేసి తీరుతామని చెప్పి మనం హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.